అన్నీ తెలుసు కానీ ఇంకా ప్రభువుని అంగీకరించి రక్షణ పొందడంలా. ఈ రాత్రి రక్షించబడ్డానికి ప్రభువు నిన్ను పిలిచాడు. పేతురు పత్రికలో నుండి ఒక మాట చదివిస్తాను నేను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేనికి ప్రభు మనల్ని పిలిచాడంట? బాపూజీ పాస్టర్ గారు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని ఆహ్వానించారు. పత్రికలు వేశారు, వాట్సాప్లో పెట్టారు, పర్సనల్గా వచ్చి చెప్పారు. సేవకులందరికీ చెప్పబట్టి ఇంతమంది సేవకులు ఇక్కడ ఉన్నారు. ఈ పిలుపు అనేక మందికి వినబడ్డప్పటికి కూడా బ్యానర్ అక్కడ పెట్టారు. కొన్ని వందల మంది చూసి ఉంటారు. అందరు వచ్చారా? మీరే వచ్చారు. మీరు రావడానికి కలిగిన కారణం ఏంటంటే ప్రభువు మిమ్మల్ని పిలిచాడు, అందుకని మీరు ఇక్కడ ఉన్నారు. పిలుపులో మీరు పాలిభాగస్తులు అయ్యారు. అయితే ఎందుకంట ఈ పిలుపు? మంచిగా చెడ్డగా? చెప్పండి అమ్మా. ఓ సహోదరి లింగవరంలో ఉంటారు. ఆవిడ ఫోన్ చేసినప్పుడల్లా ఏడుస్తుంది. అయ్యా, చిన్న పిల్లలాగా ఉంటుంది ఆమె స్వరం. పెద్ద ఆవిడే. అయ్యా, ఒక్కడే కొడుకంట, భర్త లేడు. చర్చిలో ఉన్నారంట. ఆమె కూరగాయలకు వస్తుంది. పిల్లోడు అక్కడేదో పనిలో ఉన్నాడు. రారా అని తీసుకుపోయారంట. చూసారా? తీసుకెళ్ళారు, బండి మీద ఎక్కించారు, అటు తీసుకుపోయారు. ఏదో ర్యాలీలో పాలు పొందారంట. మరి టిప్పర్ కింద పడిపోయాడు, తలకాయ పగిలిపోయింది. 8 లక్షలు 12 లక్షలు అవజేసామని చెప్పింది ఆమె. ఇంటికి శవాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు పిలిచినప్పుడు ఆయనకి తెలుసా నా ప్రాణం వద్దని? తెలియదు. ఈ రాత్రి ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. కారణం ఏంటంటే నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి. ఆశీర్వాదం ఉంది ఆయన దగ్గర. దాన్నంట నీకు దానికి వారసునుగా నిన్ను చేస్తాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. కాబట్టి అది మీరు పొందుకోవాలంటే ఇది చెయ్యాలి. ఏది? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ. ఇందాక పాస్టర్ గారు ఒక అద్భుతమైనటువంటి సంగతి చెప్పారు. అసలు ఏమీ లేని దానికి పాస్టర్ గారిని పట్టుకుని అక్రమంగా మాట్లాడారంట. రాత్రి అన్యాయంగా తిట్టారంట. అయ్యా, మేము మౌనంగా వచ్చేసామండి అని చెప్పారు ఆయన. చూసారా? మనం ఒక్కడవే ఉంటే మౌనంగా వస్తాం. అదే నలుగురు ఉంటే రా ఇందాక అంటున్నావేంటి చెప్పు అంట. బైబిల్ ఏమి నేర్పుతుందంటే ఈ రాత్రి ప్రభువు మనకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టాడు మూట. ఆమేన్. నిజంగా నమ్ముతూ అన్న వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇస్తాడా ఇవ్వడా? ఎవరికి? మనకి. పోగొట్టుకోమాకండి. ఒక పాస్టర్ గారికి ఇద్దామని 10,000 అక్కడ పెట్టా. కనపడుతున్నాడు ఆయన, తీసి అక్కడ పెట్టి దగ్గర చేశా. ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యగారు ఈ అమృతాంజన్ బాటిల్ తీసుకుని మీరు. అమృతాంజన్ బాటిల్ తెచ్చాడు. అంతకుముందు ఒక 50 తెస్తే నేను సర్లే తీసుకుని వాళ్ళకి ఇచ్చా. సర్లే ఇక అమృతాంజన్ బాటిల్ తీసుకుని ఒక 500 ఇచ్చి పంపించా. ఎంత ఇద్దాం అనుకున్నాను? చెప్పట్లా. ఎంత పట్టుకుపోయాడు? దేవుడు కూడా అంతే. మన కొరకు ఆయన శ్రేష్టమైనది తెచ్చాడు. ఇది చేయకుండా ఉండాలి. ఏది? కీడుకు. ఇవాళ కీడు చేసేవాళ్ళు అధిక్యమైపోయారు. ఏమండి ఆశీర్వాదం గారు? కీడు మనం ఏం చేయకూడదంట. వాళ్ళు కీడు చేస్తే మనం ప్రతి కీడు, దూషణ చేస్తే ప్రతి దూషణ. తేలిక కష్టమా? సేవకులకు తేలిక కష్టమా? మనకు చీము లేదా? అది మీకు అర్థమయ్యే భాషలో. మనకు నెత్తురు లేదా? ఉందా? మనకు రాదా? ఏంటది? కోపం. కానీ దాని ద్వారా అంట మనకు వచ్చే ఆశీర్వాదం కోల్పోతామంట. కాబట్టి దాన్ని ప్రక్కన పెడదాం. మనం ఓర్చుకోవడం నేర్చుకుందాం. స్తోత్రం.
రేగా త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపిగోడు చుండును ఓర్చుకో. హల్లెలూయా. ఇంకొక మాట కూడా అన్నాడు తరువాత, అదిగో అది జీవమును ప్రేమించి. ఎంతమందికి ఉంది మంచి రోజులు చూడాలని? క్రైస్తవులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నవాళ్ళు మంచి రోజులు చూడాలని ఉందా లేదా? జీవమును, ఏమండి అయ్యగారులు, టైం అయిపోయింది కానీ ఒక్క పావు గంట మాట్లాడినేవాడిని. మా జీవాన్ని ప్రేమించాలా వద్దా? మనల్ని మనం ప్రేమించుకోవాలా వద్దమ్మా? మేము మొన్న వెళ్తుంటే 1 గంట టైంలో 3 ఎక్కారు అయ్యగారు బండి మీద. అమ్మో ఈ పిల్లలేడు 3 ఎక్కారు అనుకున్నా. కొంచెం ముందుకెళ్ళి ఇంకొకరిని ఎక్కించుకున్నారు అయ్యగారు. ఎంతమంది అయ్యారు వింటలా మీరు? 4. మీ ఊరు కుర్రాళ్ళు కూడా వినాలి. 4 ఎక్కారు, కారు వెళ్తుంది. ఈ 4లో ఒకడు లేచి మధ్యలో వాడు ఇది ఇట్ట అంటున్నాడు. దేన్ని ఉంటుందా? ఏమండి అయ్యగారు, ఇప్పుడు పడితే ఎంత, అదేమో హైవే, పడితే ఎంతమంది పోతారు? అంటే పూరినే పడినట్టు ఉండదు కదా, వెనకమాల టిప్పర్లు కదా, ఉంటారా? ఏమి లేదు వాళ్ళకి, జీవము మీద ప్రేమ లేదు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని కాస్త నేను జాగ్రత్త చెయ్యాలనే లైను లేదు. దేవుడు అద్భుతమైన శరీరాన్ని నీకు ఇస్తే, మా దగ్గర ఒక పిల్లోడు చదివాడు ఇక్కడి నుంచే, వాడిని పొద్దున్న నేను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ పిడతకు కానీ రంగులేస్తారే అట్ట తయారయ్యాడు. ఏంట్రా ఇదన్నా, నన్ను చూసి అటుపోతున్నాడు. చూసారా? ఏం లేదు. నేను అన్నాను, నానా నువ్వు 30 ఏళ్ళు దాటి బ్రతకాలంటే దాన్ని విడిచిపెట్టు, మందిరానికి వెళ్ళు, నిన్ను నీవు ప్రేమించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతసేపు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమాటనే గుర్తు. అసలు ఇవాళ వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు లేరు. పరిస్థితి అది ఏది పడితే అది ఇందులో పోస్తే ఉంటుందా? ఇది చెప్పండి అమ్మా. ఇందులో ఏం పోయాలి చెప్పట్లా మీరు? మామిడి జ్యూస్, మ్యాంగో జ్యూస్ అంటే కానీ అర్థం అవుదాం, యాపిల్ జ్యూస్, ఇంకేంటి, జామకాయలు, యాలుక్కాయలు, యాపిల్ కాయలు వేయాలి ఇందులో. కానీ మనం ఏం వేస్తున్నాం? గుట్కాలు, ఖైనీలు. చల్లగా ఉంటుందంట ఈ మధ్యకాలంలో. ఏంటిది అది? తెల్లగా. ఇప్పుడు చల్లగానే ఉంటుంది, రేపు ఉంటుంది నీకు. జీవమును ప్రేమించాలి. మంచి దినాలు, నేను బ్రతకాలి, ఇల్లు కట్టుకోవాలి, నేను బ్రతకాలి, బిడ్డలను కనాలి, నేను బ్రతకాలి, పెండ్లి చేసుకోవాలి, నేను బ్రతకాలి, మందిరానికి వెళ్ళాలి, నేను బ్రతకాలి, నా బిడ్డలను చూడాలి, నేను బ్రతకాలి, నేను కూడా ఒక మంచి వాహనం కొనుక్కోవాలి, నేను బ్రతకాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలనే ఆశ నీకుంటే ఈ రాత్రి నీ కొరకే వర్తమానం. జీవమును ప్రేమించి మంచి దినాలు చూద్దామా వద్దా? చెప్పండమ్మా. ఏం మంచి దినాలు అయ్యగారు? మందు బాటిల్ తాగి ఎక్కడ పగల కొడుతున్నారు? బోధుల్లో. మందు బాటిల్ తాగి పంట పొలాల్లో ఉంటాయా కాళ్ళు? చెప్పట్లేదు. మందు బాటిల్ తాగి నడి రోడ్డు మీద మీరే వెళ్ళేది నైటు, ఉంటాయా వాహనాలు? ఇట్లాంటి విచిత్రమైనటువంటి జనరేషన్ పుడుతుంది. వాళ్ళకి ఏమి లేదు, జీవము మీద ప్రేమ లేదు. చెప్పండి. మంచి దినాలను చూడాలనే ఆశ లేదు. అట్లాంటి వీళ్ళు కోరుకుంటున్నారు పిల్లలు. బంగారం అంటాడమ్మా, పోషిస్తాడమ్మా, పని చేస్తాడమ్మా అంటే వద్దంట. మరి ఎవరు కావాలి? సినిమా యాటర్లాగా ఉండి ఇటు పక్కన సగం ప్యాంటు చించేసి, ఇటు పక్కన మోకాళ్ళ దాకా చించేసి, చెప్పట్లా 4 బొరికలు ఇటుపక్క వీళ్ళు కావాలంట. అబ్బా ఎందుకమ్మా అంటే నాకు ఆడే కావాలి. మధ్యాహ్నం ఒక విచిత్రమైనటువంటి వార్త వచ్చింది నాకు. మా దగ్గర చదివిన పిల్ల, ఎదిగిన బిడ్డ, మరి ఏమంటారు దాన్ని, సండే స్కూల్ కూడా నడిపేది, ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుందంట.
వాళ్ళు ఒక నిబంధన పెట్టారంట, నువ్వు ఇక మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు, అది కావాలా ఇది కావాలా కోరుకోమంటే నాకు అది వద్దులేని ఇటే పోయిందంట. నాకైతే బాధ కలిగింది, నాకైతే బాధ. చాలా ఆసక్తిగా ఉండే బిడ్డ, ఏమి లేదు, మంచి దినాలను చూడాలనే కోరికలే. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు నాలుగుతో ఏం పలకూడదంట, చెడ్డ మాటలు పలకమని ఒకసారి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారులకు కూడా ఇదిగో ఒక ఆయన అంటున్నాడు, మొన్న ఈ బైబిల్ తీసి పక్కనెట్టానంటేనా, పెద్దయ్య గారులు అందరూ వెనకమన్నాడు, అయ్యగారు ఇదిగో అయ్యగారు వచ్చాడుగా, వాళ్ళు అప్పుడు బైబిల్ తీసి పక్కనెట్టి చేశారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు బైబిల్ పుచ్చుకునే. ఎంత ఘోరం! యేసు రక్తమే చెడ్డదానిని పలకకుండా నాలుకను, కపటపు మాటలు, చెడ్డది పలికావంటే నువ్వు ఇక మంచి దినాలు చూడవు అని దాని అర్థం. యు కెనాట్ సీ ఎ గుడ్ డేస్ అహెడ్. చెడ్డది పలికావంటే నీకు మంచి రోజులు ముందు లేవిక, కట్ ఆఫ్. మంచి రోజులను పోగొట్టుకున్నావు, కారణం చెడ్డదానిని పలికేశావు. చాలామంది కరుణాకర్ గారు చెప్పారు, పెచ్చిరిల్లిపోయారండి అని. ఏముంది, ఏం లేదు, మంచి రోజులు లేవు, కట్ అయిపోయినాయి, మీకు తెలీదు. అపవాది వాళ్ళకి తెలియకుండానే రాత్రి వాళ్ళ వ్రేళ్ళు, చెప్పండి అమ్మా, కట్ చేశాడు. రేపు రాబోతుంది తుఫాను, చెట్టు ఎలికింతలుగా మొగ్గలైపోతుందని గుర్తుంచుకోవాలి. చెడ్డదానిని పలుకకుండా నాలుకను, ఏ మాటలంట చెప్పండి అమ్మా. ఒకడంట దొంగతనానికి వెళ్తున్నాడంట, ఇటు చూడండి, అన్నాడంట, అమ్మా నేను దొంగతనానికి వెళ్ళి కనుక మళ్ళీ క్షేమంగా వస్తే నీకు 101 కొడతానన్నాడు. వాళ్ళ ఆవిడ వెనకమాల నుంచి ఎట్లా లాగిందంట చెంగు. అర్థం ఏంటి, ఎక్కడి నుంచి కొడతావు రబ్బాయి అని. ఇది విడచోట్ల చూస్తేనే మీకు అర్థం అవుద్ది. ఇడిగో ఇటు తిరిగి అంటున్నాడంట, ఊరికేలే అంటున్నాడంట. ఎటు తిరిగి ఎవరికి వేస్తున్నాడు? దాన్ని ఏమంటారు? కపటం. మనసులో ఒకటి, బయటకు. దాని ద్వారా ఏమవుద్దంట, మనము మంచి దినాలు చూడలేము. దేవుడు మీ అందరికి మంచి రోజులు దాచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు అద్భుతమైన దినాలు ముందున్నాయి. ఎంతోమంది ఏదేదో చెప్తారు, మీరేమి నమ్మమాకండి పాస్టర్ గారు, మీకు భవిష్యత్తు లేదంటారు. మనకు నిశ్చయంగా భవిష్యత్తు ఉంది. స్తోత్రం. దేర్ ఆర్ గుడ్ డేస్ అహెడ్ ఆఫ్ అస్. మన ముందు దేవుడు తప్పనిసరిగా మన కొరకు మంచి దినాలు ఉంచాడు. చెడ్డ దినాలు కూడా ఉన్నాయి, అది మనకు కాదు. ఎవరికి? కపటపు మాటలు మాట్లాడేవారికి, ఎవరికి? చెడ్డదానిని పలికేవారికి. కానీ దేవుడు మన కొరకు మంచి దినాలు ముందు ఉంచాడు. బాపూజీ, దేవుడు మీకు ఇక్కడ మంచి దినాలను ముందు ఉంచాడు. అద్భుతమైన సేవను జరిగిస్తాడు, ఆశ్చర్యకరమైన పనిని అప్పగిస్తాడు, అద్భుతమైన సంఘాన్ని కట్టిస్తాడు, జనములకు మిమ్మలను దీవెనకరముగా ఉంచుతాడు. రాబోతున్న దినములన్నీ దేవుడు మీకు మంచి దినములుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు దాన్ని చూడాలంటే ఏం చేయాలి? చెడ్డ మాటలు పలకకుండా నాలుక. తెలుసా మీ నాలుక? చూడండి ఒకసారి, ఉందా? నాలుక చిన్నదే కానీ ఇది ప్రకృతి చక్రమునకు చిచ్చు. అంటే తెలుసుగా మీకు? చెప్పండమ్మా. స్విచ్ కాదు, మళ్ళా చిచ్చు. చిచ్చు వేరు, స్విచ్ వేరు. ప్రకృతి చక్రానికి ఏం పెడుతుందంట? చిచ్చు పెడుతుందంట, నొప్పి పెడుతుందంట. నిప్పు కాల్చేస్తుంది. నాలుగు చిన్నదే, జీవితాలను కాల్చేస్తుంది, కుటుంబాలను కాల్చేస్తుంది, వ్యక్తులను కాల్చేస్తుంది నిలువున. మన నాలుకలు జీవవాక్కును పలకాలి.
మన నాలుకలు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పలకాలి. లేచి నిలవబడండి. ప్రభువా, ఓ మంచి ఆశీర్వాదమును మీరు మా కొరకు దాచిపెట్టారని, నాయన రానయ్యున్న దినాలు మీరు మా కొరకు దీవెనకరమైన దినాలుగా, రానయ్యున్న దినాలు మీరు మా కొరకు మంచి దినములుగా, దైవజనులకు దేవుడు మంచి దినములను అనుగ్రహిస్తాడు. మన క్రైస్తవ సంఘానికి గొప్ప భవిష్యత్తు భారతదేశంలో ఉంది పాస్టర్ గారు. హల్లెలూయా. రానయ్యన దినములంతా మనం పంట కోసే సమయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రానయ్యన దినములన్నీ మందిరములు కట్టబడే దినములే. రానయ్యన దినములన్నీ మీటింగ్లు పెట్టే దినములే. హల్లెలూయా. ఆయన ఎవరో వచ్చారు మొన్న తెల్లాకులపాలెం, ఎవరో ఒక ఆయన చెప్పాడు 4 ఏళ్లలో మీటింగులు జరగవని. జాషువా పట్టాభి గారు, ఈ రాత్రి దేవుని సేవకునిగా నేను కూడా సవాలు చేసి చెప్తున్నాను, 4 ఏళ్ల తర్వాత ఇంకా ఎక్కువ మీటింగులు జరగబోతున్నాయి. 4 ఏళ్ల తర్వాత ఇంకా ఎక్కువగా మందిరాలు మనం కట్టబోతున్నాం. సువార్తకు అడ్డు వేసే శక్తి ఇంకా భారతదేశానికి దిగి రాలేదు. హల్లెలూయా. ఇంకా గొప్ప పరిచర్యను ప్రభువు జరిగించబోతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఏంటి చెప్పండి? చెడ్డదానిని పలకకుండా నీ నాలుకను జాగ్రత్త చేసుకో. హల్లెలూయా. చెడ్డదానిని పలకకుండా నీ నాలుక, కపటపు మాటలు రాకుండా పెదవులను జాగ్రత్త చేసుకో. ప్రభువు నిన్ను శక్తివంతమైన ఆయుధముగా వాడుకొనబోతున్నాడు. గ్రామములకు దీవెనకరముగా చేయబోతున్నాడు. జనములకు ఆశీర్వాదకరముగా చేయబోతున్నాడు. తరములకు దీవెనను నీ ద్వారా పంచబోతున్నాడు. యాకోబు అనుకున్నాడు అయిపోయింది అనుకున్నాడు, బిక్కు పడుకున్నాడు. ప్రభు ఆ రాత్రి ప్రత్యక్షమైపోయాడు. నిచ్చెన ఆకాశము నుండి భూమికి, భూమి నుండి ఆకాశమునకు వేయబడింది. ప్రభు అంటున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, ఇదిగో నీ దేవుడును కూడా నేనే. నీవు పండుకొని ఉన్న ఈ స్థలమును నీకును, మన తరములో కాదయ్య గారు, మన సంతానం కూడా గొప్ప పనిని భారతదేశంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. 4 ఏళ్లకే మూతేసేస్తావా? భారతదేశం సువార్త అయిపోయిందా? భారతదేశంలో ఇంకా సువార్త జరగవలసి ఇప్పుడే ప్రభు విత్తనపు పంటను పండించాడు. మన బిడ్డలందరూ సువార్త కొరకు పరుగులెత్తాలి. మన బిడ్డలందరూ గొప్ప మందిరాల కొరకు పరుగులెత్తాలి. యవన బిడ్డలారా, దేవుడు మీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. యవన బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని వారసులనుగా చేయడానికి. హల్లెలూయా. సెంటు భూమి కాదు, చెప్పండి, నీవు పండుకొని ఉన్న ఈ స్థలమును, ఈ భూమిని నీకును నీ సంతానమునకును కుడికి ప్రభు విస్తరింపజేస్తాడు, ఎడమునకు ప్రభు విస్తరింపజేస్తాడు, ఉత్తరమునకు ప్రభు విస్తరింపజేస్తాడు, దక్షిణానికి ప్రభు విస్తరింపజేస్తాడు. నలుదిక్కులా మీరు విస్తరించబడబోతున్నారు. హల్లెలూయా. అవునయ్యా, నేను కూడా నీ స్వార్థ పనిలో వాడబడాలి. అవునయ్యా, నేను కూడా సేవకునిగా వాడబడాలి. నేను కూడా సేవకురాలుగా వాడబడాలి. నా బిడ్డలు పరిచర్యలో వాడబడాలయ్యా. మేము కూడా పరిచర్యలో పాలు పంపులు